వారీ ఎనర్జీస్ భారతదేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ లిథియం అయాన్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది? ఆంధ్రప్రదేశ్. వారీ ఎనర్జీస్ భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ లిథియం అయాన్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీని ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలోని రాంబల్లిలో 8,175 కోట్ల పెట్టుబడితో మరియు 16 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనుంది. ఈ గ్రీన్ఫీల్డ్ సౌకర్యం సెల్ తయారీ, బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ మరియు పెద్ద స్థాయి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంతో సహా పూర్తి బ్యాటరీ విలువ గొలుసును కవర్ చేస్తుంది. 2026లో ఏ కంపెనీ వాల్మార్ట్ను అధిగమించి ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీగా అవతరించింది? అమెజాన్. 2026లో అమెజాన్ వాల్మార్ట్ను అధిగమించి ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీగా అవతరించింది. వార్షిక ఆదాయంలో వాల్మార్ట్ $713.2 బిలియన్ పోలిస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2025లో $717 బిలియన్ నివేదించింది. ఈ వాల్మార్ట్ దశాబ్దానికి పైగా అగ్ర ఆదాయ స్థానాన్ని కలిగి ఉంది. తర్వాత దానిని అధిగమించింది. అమెజాన్ పెరుగుదలకు ఈ కామర్సు వృద్ధి మాత్రమే కాకుండా క్లౌడ్ కంప్యూటింగ్ మరియు ఏఐ ఆధారిత డేటా సెంటర్ డిమాండ్ ద్వారా ఆదాయాలను పెంచిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ కూడా కారణమైంది. ఫిబ్రవరి 2026లో ఏ రాష్ట్రం నక్సల్ కార్యకలాపాల నుంచి విముక్తి పొందింది? బీహార్. ముంగేరులో చివరి సాయుధ మావోయిస్ట్ అయిన సురేష్ కూడా లొంగిపోయిన తర్వాత బీహార్ను నక్సల్ కార్యకలాపాల నుంచి విముక్తి పొందారని ప్రకటించారు. కేంద్రం మరియు రాష్ట్రం సంయుక్తంగా చేసిన ప్రయత్నాల కారణంగా 2025లో ఎటువంటి నక్సల్ సంఘటనలు నివేదించబడలేదు మరియు 220 మంది నక్సలైట్లను అరెస్ట్ చేశారు. భారతదేశ సాగో మరియు స్టార్చ్ పరిశ్రమకు కేంద్రంగా పిలువబడే సేలం ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ తమిళనాడు నుంచి కెనడాకు సేలం సాగో జిఐ ట్యాగ్ చేయబడిన 0.5 మెట్రిక్ టన్నుల భౌగోళిక సూచికను ఎగుమతి చేయడానికి వీలు కల్పించింది. మార్చి 2023లో భౌగోళిక సూచిక ట్యాగ్ పొందిన తర్వాత జియోగ్రాఫికల్ ఇండికేషన్ అధీకృత వినియోగదారు సాగో సర్వ్ ద్వారా ఇది మొదటి ప్రత్యక్ష ఎక్స్పోర్ట్స్. ఈ సేలం సాగో మరియు స్టార్చ్ పరిశ్రమకు కేంద్రంగా ఉంది. సర్వం 30B మరియు సర్వం 105B అనే సావరిన్ ఏఐ మోడళ్లను ప్రారంభించిన స్టార్టప్ కంపెనీ ఏది? సర్వం ఏఐ. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ అయిన సర్వం ఏఐ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో తన ఫ్లాగ్షిప్ సావరన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ సర్వం 30B మరియు సర్వం 105Bలను ఆవిష్కరించింది. ఇవి దేశీయంగా అభివృద్ధి చేయబడిన భారతదేశ మొట్టమొదటి పెద్ద స్థాయి ఫౌండేషన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్గా పరిగణించబడుతున్నాయి. బి కారిడార్ ఇనిషియేటివ్ను ఏ సంస్థ ప్రారంభించింది? భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అనగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారుల వెంట మొట్టమొదటిసారిగా బి కారిడార్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు ఏడాది పొడవునా తేనె మరియు పుప్పిడిని నిర్ధారించడానికి తేనెటీగలకు అనుకూలమైన పుష్పించే చెట్లు మరియు మొక్కల నిరంతర విస్తరణను సృష్టిస్తుంది. వేప, కరంజ్, మహువా, పలాష్, బ్యాటిల్ బ్రష్, జామున్ మరియు సిరిస్ వంటి స్థానిక జాతులు నాటబడతాయి. 2026-27లో కనీసం 3 కారిడార్లను అభివృద్ధి చేస్తారు. దాదాపు 40 లక్షల చెట్లను నాటుతారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన
ముఖ్యమంత్రి అమృతం అనగా పిఎంజై మా యోజనని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? గుజరాత్. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య ముఖ్యమంత్రి అమృతం పథకానికి గుజరాత్ 3,472 కోట్లు కేటాయించింది. 2.72 కోట్ల మందికి 48 లక్షల నగదు రహిత చికిత్సలు అందించబడతాయి. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ముఖ్యమంత్రి అమృతం యోజన అనేది గుజరాత్ ప్రభుత్వం ప్రారంభించిన సమీకృత ఆరోగ్య బీమా పథకం. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలకు ఇది సమగ్రమైన నగదు రహిత మరియు కాగిత రహిత ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో గ్లోబల్ ఏఐ ఫర్ ఎనర్జీ మిషన్ను ఏ సంస్థ ప్రారంభించింది? అంతర్జాతీయ సౌర కూటమి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఐఎస్ఏ తన 120+ సభ్య దేశాల్లో క్లీన్ ఎనర్జీ స్వీకరణను వేగవంతం చేయడానికి న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో గ్లోబల్ ఏఐ ఫర్ ఎనర్జీ మిషన్ను ప్రారంభించింది. ఈ ఏఐ ఫర్ ఎనర్జీ మిషన్ అనేది అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల క్లీన్ ఎనర్జీ మౌలిక సదుపాయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సమగ్రపరచడం లక్ష్యంగా పెట్టుకున్న వ్యూహాత్మక అంతర్జాతీయ ఇనిషియేటివ్. క్యారెక్టరైజింగ్ ఎక్సోప్లానెట్ శాటిలైట్ అనేది ఏ అంతరిక్ష సంస్థ యొక్క లక్ష్యం? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన క్యారెక్టరైజింగ్ ఎక్సోప్లానెట్ ఉపగ్రహం సమీపంలోని నక్షత్రం చుట్టూ 4 గ్రహాల వ్యవస్థను కనుగొంది. ఈ క్యారెక్టరైజింగ్ ఎక్సోప్లానెట్ ఉపగ్రహం అనేది ప్రకాశవంతమైన సమీపంలోని నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న ఎక్సోప్లానెట్లను అధ్యయనం చేయడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అభివృద్ధి చేసి నిర్వహించే అంతరిక్ష మిషన్. లఖ్పతి దీదీ ఇనిషియేటివ్ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినది? గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. లఖ్పతి లేదా లక్షపతి దీదీ అనగా స్వయం సహాయక బృందం సభ్యుడు వార్షిక గృహ ఆదాయం ₹1,00,000 లేదా అంతకంటే ఎక్కువ సంపాదిస్తారు. దీనిని దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద ప్రారంభించారు. దీని యొక్క నోడల్ మంత్రిత్వ శాఖ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తలో కనిపించిన గలాతీయ బాలసుబ్రమణియ అనగా ఏమిటి? ఇది ఒక కొత్త జాతి పీత. లక్షద్వీప్ దీవుల్లోని అగట్టి పగడపు దిబ్బల నుంచి పరిశోధకులు గలాతీయ బాలసుబ్రయాన్ని అనే ఒక కొత్త చిన్న పీత జాతిని కనుగొన్నారు. ఇది స్క్వాట్ ల్యాబ్స్టర్స్ అని పిలువబడే చిన్న రీఫ్ నివాస అనామొరాన్ పీతల సమూహమైన గలాతీయ జాతికి చెందినది. ఈ పీతలు చిన్న ఎండ్రకాయల వలె కనిపిస్తాయి మరియు పగడపు అదేవిధంగా రాత్రి పగల్లో దాక్కుంటాయి. ఎగుమతి అనగా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అనేది ఏ మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన ఇనిషియేటివ్? వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అనేది వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన ఇనిషియేటివ్. దీనిని కేంద్ర బడ్జెట్ 2025-26లో ప్రకటించారు. ఈ మిషన్ సమ్మిళిత ఎగుమతి వృద్ధి, సామాజిక న్యాయం మరియు చిన్న ఎగుమతిదారుల సాధికారత లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రెండింటినీ పాటిస్తుంది. అవి ఆర్థిక మద్దతు కోసం నిర్యాత్ ప్రోత్సాహన్ మరియు వాణిజ్య పర్యావరణ వ్యవస్థ మద్దతు కోసం నిర్యాత్ దిశ. ది అల్టిమేట్ రివర్ బ్యాటిల్ అనే 6వ జాతీయ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్కు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఆతిథ్యం ఇస్తుంది? జమ్మూ అండ్ కాశ్మీర్. ది అల్టిమేట్ రివర్ బ్యాటిల్ పేరుతో 6వ జాతీయ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ జమ్మూ అండ్ కాశ్మీర్లోని దోడా జిల్లాలోని షిబ్ నోట్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ పర్యాటక శాఖ, దోడా జిల్లా పరిపాలన కలిసి నిర్వహిస్తున్నాయి.
ఇది సవాళ్లతో కూడిన ర్యాపిడ్లు మరియు సుందరమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన చేనాబ్ నదిపై జరుగుతుంది. గగనయాన్ డ్రోగ్ పారాచూట్ను ఏ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరియు రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి ఆర్గనైజేషన్ అనగా డిఆర్డిఓ. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చండీగఢ్లోని రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ సౌకర్యంలో గగనయాన్ డ్రోగ్ పారాషూట్ యొక్క అర్హత స్థాయి లోడ్ పరీక్షను నిర్వహించింది. ఇది భారతదేశ మానవ అంతరిక్ష ప్రయాణ మిషన్ అయిన గగనయాన్లో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. ఇది వాతావరణ పునఃప్రవేశ సమయంలో మాడ్యూలును స్థిరీకరించడానికి మరియు ప్రధాన పారాషూటులు తెరవడానికి ముందు వేగాన్ని తగ్గించడానికి మోహరిస్తుంది. దీనిని ఇస్రో మరియు డిఆర్డిఓ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. భారతదేశంలో మొట్టమొదటి ప్రభుత్వ మద్దతుతో కూడిన నేషనల్ బయోబ్యాంక్ ఫర్ లైజోజోమల్ స్టోరేజ్ డిజార్డర్స్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? గుజరాత్. భారతదేశంలో మొట్టమొదటి ప్రభుత్వ మద్దతుతో లైజోజోమల్ స్టోరేజ్ డిజార్డర్స్ కోసం మొట్టమొదటి నేషనల్ బయోబ్యాంకు ఫిబ్రవరి 2026లో గుజరాత్లోని అహ్మదాబాద్లోని ఫౌండేషన్ ఫర్ రీసెర్చ్ ఇన్ జెనెటిక్స్ అండ్ ఎండోక్రినాలజీలో ప్రారంభించబడింది. దీనికి బయోటెక్నాలజీ విభాగం నిధులను సమకూరుస్తుంది.